అంతకుముందు ఎవరి దగ్గర చేశారా, అనుభవం ఉందా? లేదండి, ఎవరి దగ్గర ఏం చేయలేదు, ఎవరి దగ్గర అసలు ఏం వర్క్ చేయలేదు. అంతే ఫ్లో వచ్చేసింది, ఆ ఫ్లోలో వెళ్తున్నాం. అయితే ఇప్పుడు మీరు ఏకంగా అదే మహతి సినిమాకి సుహాసిని గారి కథ చెప్తే తర్వాత మణిరత్నం గారు మిమ్మల్ని పిలిపించి మరి కథ విని మరి ఓకే చేశారంటే ఏంటిది అది? ఏంటిది అది అసలు? ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏం లేదు, స్టోరీ చెప్పాను ఫోన్లో చెప్పారా? ఫోన్లో చెప్పాను. ఎవరికి చెప్పారు ఫోన్లో? మేడం గారు చెప్పాను, రమ్మని పిలిచారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు విన్న తర్వాత ఇమీడియట్ డేట్స్ ఇచ్చేసారు. అండ్ మణిరత్నం గారు అనేది మాస్టర్ స్టోరీ టెల్లర్ హీస్. సో మరి అలాంటి ఆయన ముందు కథ చెప్తున్నప్పుడు నర్వస్నెస్ ఏం లేదా? కొంచెం అయింది, టెన్షన్ ఎందుకు అవ్వదు, డెఫినెట్గా టెన్షన్ అవుతుంది. చెప్పాను కొంచెం, అయినా కూడా మనం స్టోరీ చెప్పాలనుకుని వెళ్ళాం కాబట్టి స్టోరీ చెప్పాను. వాళ్ళు ఇమీడియట్ గా డేట్స్ ఇచ్చారు. అంటే సజెషన్స్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఏమి ఇవ్వలేదండి, ఏమి అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఏమి చేయలేదు. డేట్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు చెప్పండి అని చెప్పారు. సో అంటే అంత అంత ఇమీడియట్గా అసలు ఏమీ, అంటే ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త వచ్చి స్టోరీ చెప్పాడు, సినిమా చేస్తానంటున్నప్పుడు అంటే ఏమీ ఒక చిన్న హెజిటేషన్ కూడా లేకుండా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, వాళ్ళకు చెప్పే విధానం నచ్చింది అనుకుంటున్నా. అలాగే స్టోరీ లైన్ కూడా వాళ్ళకి బాగా నచ్చిందని నా ఫీలింగ్. అంటే రిగార్డింగ్ వాట్, అంటే దేని మీద ఉంటుంది స్టోరీ, దేని మీద ఉండబోతుంది? అంటే రివీల్ చేయడం అని కాదు, అంటే జస్ట్ అంటే అంత జర్నలిస్ట్ అండి. సో దాంట్లో జర్నలిజం పైన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఓకే ఓకే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని రాసిన కథ.